హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి గీతు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నానండి. అది కూడా మా ఫ్రెండ్ ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి అయితే రమ్మనింది. తనకి ఏదో మొక్కుందంట. అందుకని రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రమ్మనింది. అందుకని నేను నైటే వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి అలా కొంచెం ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంకైతే పూజ చేసుకొని నేనైతే 5 కల్లా రెడీ అయిపోయానండి. ఇంకా తనకి కాల్ చేశాను, తను వస్తున్నాననింది. తనైతే మినీ బైపాస్ నుంచి రావాలి. ఇక్కడ నుంచి మా ఇంటికి టెంపుల్కి కొంచెం దగ్గరే కాబట్టి నేనైతే అలా ఇంకా వెళ్ళిపోదామని, నువ్వు వచ్చేసేయి, నేను ఎగ్జాక్ట్ 5కి వస్తాలే అని చెప్పాను. ఎగ్జాక్ట్ 5కి అయితే బయలుదేరుతున్నానండి నేను. అలా ఇంకా మా కిడ్స్, మా హస్బెండ్ అయితే పడుకొని ఉన్నారు. ఇంకా సర్లే నేను వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేనే లైట్స్ అన్ని ఆఫ్ చేసేసుకొని వెళ్ళిపోతున్నానండి. ఇంకా చూడాలి, ఇంకా నేను వెళ్ళేసరికి తను వసద్దో లేదో. డోర్కి కూడా నేను లాకేసుకెళ్ళిపోయినానండి. అంటే నో ప్రాబ్లం, అటు నుంచి నేను లాకేసిన వీళ్ళు లోపల నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అందువల్ల సైలెన్స్గా అయితే పెద్దగా సౌండ్స్ చేయకుండా అయితే వెళ్ళిపోయాను ఇంట్లో నుంచి. ఇంకా టెంపుల్ దగ్గర అయితే కలుసుకుందాం. అన్ని టెంపుల్కి అయితే బయలుదేరేసి అసలు బయట అంత చీకటి, కొంచెం తలస్నానం చేశా కదా, కొంచెం చలిగా ఉంది. నేనైతే టెంపుల్కి వచ్చేసా, తనైతే ఇంకా రాలేదు. అంతలోపల టెంపుల్ దగ్గర ఒక వీడియో తీద్దాం. అసలు తలస్నానం చేసి ఆ తల ఆరకుండా పరిగిస్తుంటే మళ్ళీ లేట్ అవుద్ది కదా అని. చలి అండి, విపరీతమైన చలి. టెంపుల్కి అయితే వచ్చేసాం, కానీ అక్కడ ఇంకా గుడి తీయలేదు. ఈ పిల్ల కూడా ఇంకా రావాలి. ఆ వస్తున్నప్పుడు వీడియో తీస్తా, ఏం చేసొద్దాం. నేను వచ్చి 10 నిమిషాలు అయింది, కానీ మొక్కు తీర్చుకునే అమ్మాయి మాత్రం ఇప్పుడు వస్తుంది. చూడండి ఈవిని ఎలా వస్తుందో. 5కి అనిందండి, నేనేమో లేచి పరిగెత్తేసరికి ఈమెమో ఇప్పుడు వచ్చింది. లేట్ అయిపోయిందంట. అంకి గేట్ వేసిండ్రంట, రైల్వే గేటు, అందువల్ల. హరిణి హాయ్ చెప్పు. ఇప్పుడు ఇంకా ఈ మొక్కేందో గుడి లోపలికి వెళ్ళాకైతే చూద్దాం. పొద్దున్నే అమ్మవారి దర్శనం చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇంక ఇవాళ అమ్మవారు అందరినీ మంచిగా చూసి అందరికీ ఇంక రోజంతా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. అసలు ఇంక రోజు నాకు చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా ఉండాలని అయితే అనుకుంటున్నానండి. ఇలా ఫస్ట్ మంచిగా ఆల్రెడీ వాళ్ళు లాక్ తీసేసి ఉన్నారు. మనం డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడమే. ఇంకా అయ్యగారులు వచ్చి పూజ అవన్నీ చేసి, నేను నైట్ ఇక్కడ వ్రతం జరిగిందండి. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది. సామూహిక వ్రతము అంటే సంథింగ్ 500 ఎంతోనంట కట్టేసి కలశం చెంబులు అవన్నీ తీసుకొని అందరు ఇక్కడ పూజకైతే స్టార్ట్ అయిందంట. అది డెకరేషన్ అంతా. నేను ఇక్కడ జరిగిన వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది. అందుకే ఈ డెకరేషన్ ఇదంతా. మరెత్తు వచ్చేస్తాము. గర్భగుడి అయితే క్లోజ్లో ఉందండి. ఏదో గట్టి మొక్కేలాగుందండి. హరిణి ఏం మొక్కు హరిణి? చెప్పకుండా చేసేటప్పుడు చూడాలా? ఏంకో వెళ్తుంది.
నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయంటండి. నీళ్ళు ఇప్పుడు చల్లగా ఉండకుండా ఇంకెలా ఉండే పొద్దు మంతా ఎండబడినా. ఓ ఐ థింక్ తను ఇప్పుడు అంగ ప్రదక్షిణ అయితే చేస్తుందండి. మొక్కంట, అంగ ప్రదక్షిణ మొక్కంట. వాళ్ళు తడి బట్టలతో చేయాలన్నారు. సో అందుకని అలా తడి బట్టలతో అయితే రెడీ అయిపోయిందండి, మొక్కుకుంటుంది. పొద్దున్నే ఒక ఆంటీ కూడా వచ్చిందండి టెంపుల్కి. పొద్దున్నే అంగ ప్రదక్షిణ అక్కడ చూసారా, నిన్న వ్రతం జరిగింది కదా, ఆర్చికి పెట్టిన పూలన్నీ మంచిగా తీసుకుంటున్నా ఆంటీ. ఇక్కడ హరిని అయితే స్టార్ట్ చేసేసింది. ఇంక ఇప్పుడు నేనైతే వీడియో ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే తనకు కొంచెం హెల్ప్ చేయాలి కాబట్టి. సరే హరిని, బాయ్. ఇంకా నేనైతే తనకి ఇంకా దర్శనం 6:40 అవుతుందంటండి. నాకైతే ఇంకా నేను కిడ్స్కి స్కూల్కి రెడీ చేసి పంపించాలి, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. తను ఇల్లు అయితే స్కూల్కి దగ్గరేనండి, వాళ్ళ ఇంటి ముందు స్కూలు. అందుకని సరే నువ్వు దర్శనం చేసుకొని వెళ్ళు, నేను తర్వాత అయినా వస్తాను అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. అంతేనండి ఇంక ఇవాళ మినీ బ్లాగ్, పూజా బ్లాగ్. అలా అయితే నేనైతే బయలుదేరేస్తున్నానండి. ఇంటికైతే వచ్చేసానండి. వచ్చి ఇదిగోండి వెంటనే కర్రీ ప్రాసెస్ చూడండి. వంకాయ కస్తున్నా అండ్ మళ్ళీ టీ పెడుతున్నా. అయిపోయాక అవి తాగేసి మళ్ళీ ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటాను. అక్కడ టీవీ పెట్టేసా. అలాగా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయిండు టీ కోసం. ఇప్పుడైతే నేను టీ పెట్టాలి. టీ ఇచ్చేసి కొంచెం అలా టీ తాగేసి చిల్డ్ అయిపోయి ఇంక మళ్ళీ వంట ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే బజ్జికైతే స్టార్ట్ చేసేస్తున్నా. ఇవన్నీ తెచ్చుకున్నా, పెట్టేస్తున్నా. ఫైనల్లీ నాకు టీ తాగేసి అయితే ఇప్పుడు మళ్ళీ నేను కర్రీ ప్రాసెస్ అయితే చేయాలి. టీ తాగేసి తర్వాత బ్యాక్ ఇన్ అవర్ డ్రెస్. ఎందుకంటే ఏంటి మళ్ళీ డ్రెస్ మార్చేసుకున్నా అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మళ్ళీ కిడ్స్కి ఫ్రెష్ చేయించాలని చేస్తారు కదా. ఇదిగోండి వచ్చింది ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద. ఇంక ఇవాళ మా గీతుకి వచ్చేసి అంటే వాడు అండర్ ఈ కిడ్స్ కాబట్టి PP1 కాబట్టి వాళ్ళకి స్లైస్ ఆఫ్ మంచు అవి ఇవి అన్నీ ఉంటాయి. అందువల్ల వాడికైతే ఇంక ఇవాళ స్లైస్ ఆఫ్ మంచు అయితే గ్రేప్స్ అయితే పెట్టమన్నారు. అవైతే మంచిగా వాష్ చేసేసాను. ఇప్పుడు డైలీ ఏదో ఒక ఫ్రూట్ పెడతాం కాబట్టి అలా అంటే ఇదండి ఇంక ఇవాళ మార్నింగ్ ఫ్రూట్. వీడికే మా చిన్నోడికి ఎక్కువ పెడతాను, ఎందుకంటే స్లైస్ ఆఫ్ మంచ్ అంతా వాడికే కాబట్టి అలాగా. ఇవాళ స్నాక్ ఇది స్లైస్ ఆఫ్ మంచ్ కోసం నేను రెడీ చేసిన గ్రేప్స్. కర్రీ అయితే మాత్రం వంకాయ బజ్జీ అండి, వంకాయ బజ్జీ. మళ్ళీ మా గీతు అయితే పెరుగన్నం లవ్ ఇట్, అసలు ఎంత బాగా తింటాడో. వాడికి అసలు కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం. అందువల్ల అందులో ఇప్పుడు సమ్మర్ కూడా ఉంది కాబట్టి కొంచెం అలా మళ్ళీ కొంచెం కర్డ్ రైస్ కొంచెం కర్రీ రైస్ పెడతా.
మళ్ళీ కర్రీ రైస్లోకి అయితే ఇంక ఇవాళ అయితే అప్పడాలు వాళ్ళ కోసం. చూసారా, నేనైతే ఆ గ్రేప్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చే లోపల చూడండి ఏమైందో. ఇదిగోండి మొత్తం ఇక్కడంతా పొంగిపోయి అసలు చూసారా నీట్గా కడిగి పెట్టుకున్నా అండి, అదేమో అట్ట పొంగిపోయింది. ఒక దగ్గర పెట్టినప్పుడు పొయ్యి ఇంకోటి చేసాం అనుకోండి, ఇదేమో ఇలానే అవుద్ది, మళ్ళీ వాష్ చేసుకోవాలి కదా. ఇలా చూస్తే ఇది ఇలా అయ్యింది. ఇంకైతే కొంచెం ప్రాసెస్ అన్నీ చేసేసి తర్వాత నా కర్రీ అన్నీ మీకైతే చూపించేస్తాను. టిఫిన్ నచ్చింది నానా? టిఫిన్ అయితే ఎగ్ దోశలు కావాలన్నారండి, చేసేసి తింటున్నారు. మావాడైతే ఫుల్ యాక్షన్, అసలు టిఫినే తినడు. వీళ్ళని రెడీ చేసి ఇదిగోండి లంచ్ బ్యాగులు రెడీ, స్కూల్ బ్యాగులు రెడీ. మా వాళ్ళు మాత్రం ఇలా చేస్తుండ్రు. ఈట్ ఫాస్ట్ పదండి. ఇక్కడ 2 బ్యాగులు, ఇక్కడ 2 లంచ్ బ్యాగులు. ఇది నా సిచ్యువేషన్. బాయ్. స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్. నేనైతే మా కిడ్స్ని స్కూల్లో అయితే దింపేసి వస్తూ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి ఇంటికైతే వచ్చానండి. ఇంక ఇవాళ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో మాత్రం వాచ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ us. Do like, share and subscribe my YouTube channel friends. Bye. Lots of love. Bye. See you in next vlog.